శివ కేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో మహిళలు దీపారాధన చేయాలని కదిలి పాపహరేశ్వర ఆలయం పూజారి మంచాక్షరి తెలిపారు. నిర్మల్ జిల్లా దిలావర్చులు మండలంలోని కదిలి పాపహరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా బుధవారం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసంలో ప్రాప్తకాలము ముందే స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించాలని భక్తులకు సూచించారు. కార్తీక మాసం పురస్కరించుకొని కదిలి పాపహరేశ్వర ఆలయంలో నిత్యము శివునికి నీరాభిషేకం, అష్టోత్తర బిల్వార్చన, దీపోత్సవం, నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ద్వాదశి ఏకాదశి రోజున ఆలయంలో విషయ పూజా కార్యక్రమాలు, ఇక కార్తీక పౌర్ణమి రోజున గోపూజ అనంతరం రాధాకృష్ణ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్తీక మాసంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు కావాలని కోరారు. నిర్మల్ జిల్లా కదిలి గ్రామం అతి సమీపమైన శ్రీయాద్రి గౌరీలో వెలుస్తున్నటువంటి శ్రీ శ్రీ అన్నపూర్ణ సహిత కదిలి పాస దేవాలయం. నా పేరు పంచాక్షరయ్య గారు. స్వామివారి సేవలు అర్చుకున్న సేవ చేస్తున్నాను. ముఖ్యంగా మన నిర్మల్ జిల్లాలో అతి పురాతనమైన ఆలయం ఈ కదిలి పాపర స్వామి ఎంతో ప్రాముఖ్యమైన ఆలయం కాబట్టి ఈ కార్తీక మాస సందర్భంగా శివేశ్వరదేవి విష్ణుదేవి శివకేశ్వరకు వేరైనటువంటి మాసమే కార్తీక మాసం. ఈ మాసంలో మొట్టమొదటిగా ప్రాతకాలంలో స్వామివారి సేవలో పాల్పంచుకొని నిత్య కర్మలో స్నానం చేసి స్వామివారి దీపోత్సవం కార్యక్రమాలు పాల్పంచుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో దీపోత్సవ కార్యక్రమము ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు. ఈ కార్తీక మాసంలో మన ఆలయంలో ప్రతిరోజు కూడా శివాభిషేకము, మహాన్యాసపు దురాభిషేకంతో పాటుగా స్వామివారికి అష్టోత్తర బిల్వార్చన, మహామంత్ర పుష్ప మంగళారతి, సర్వదర్శనము, స్వామివారికి విశేషమైన కార్యక్రమం, దీపదానాలు ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ముఖ్యంగా నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక ముఖ్యమైనటువంటి ఒక మాసంలో ద్వాదశి రోజున ఇక్కడ స్వామివారి విశేషమైన కార్యక్రమాలు, ఏకాదశి రోజున, అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున శివపార్వతులు ఇక్కడ ఉన్నారు కాబట్టి, విష్ణుమూర్తి బ్రహ్మ విగ్రహం ఉన్నది కాబట్టి గోపూజ సాయంకాలంలో, ఆ తదంతరము కళ్యాణం అనగా ఆ యొక్క తులసీదేవికి కళ్యాణ మహోత్సవం, రాధాకృష్ణ కళ్యాణ మహోత్సవం జరుపుతారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో శివాలయానికి వచ్చి స్వామి అభిషేక అర్చన చేసి దీపదానాలు కానీ దీపం వెలిగించడం కానీ చేసి తమ జన్మధన్యం చేసుకోవాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాన్ని సృష్టి. ఓం నమస్తే.